ఎన్ని బస్తాలు వచ్చినాయి యూరియా బస్తాలు? 3 బస్తాలు వచ్చినాయి. ఇంకేం సరిపోలా? 7 బస్తాలకు 7 ఎకరాలకు 3 బస్తాలు సరిపోతాయి. మరి అసలు ఒక్క లోడు రానుల పరిస్థితి ఏంది? 7 ఎకరాల పత్తికి 3 యూరియా బస్తాలు ఇస్తే 3 ఎకరాలకు వేసినా 4 ఎకరాలు అట్నే ఉన్నాయి. అంతేనా? చేయలే. ఏమంటారు మరి? ఏమంటారు? రాలేదు మేం చేయాలంటాను. 1 గంటకు వచ్చిన. మరి రాలేదు నేనేం చేయాలంటే మరి మీరేం చెప్తారు? నీ ఏం చేయాలి? ఇక కాంగ్రెస్ మంచి పరిపాలన మంచిగా ఉందా? ఎక్కడ మంచిగా ఉన్నది? మంచిగా లేదు. అసలు యూరియా బస్తా అన్న ముచ్చట్లేదు. నేను వరంగల్కు గేట్ కిందకి పోయి పోటీ పెడితే తెచ్చుకొని మళ్ళీ యూజ్ చేసుకున్నాను. ఓహో, పోటీలా? ఎంత పడ్డది ఆడ? ఆడ 500 పడ్డది ఒక యూరియా బస్తా. అయినా తప్పదు, తెచ్చుకోవాల్సింది. తప్పదు. మరి ఈడ నీకు ఈ దీంట్లో దొరకని యూరియా బస్తా బయట దొరుకుతుంది. నేను 5 గంటలకి ఇక్కడికి వచ్చిన. చెప్పులు ఆ సీసీ రోడ్ దాకా ఉన్నాయి. చెప్పులు నేను ఇక్కడ చెప్పులు ఆడబెడితే నాకెక్కడ వస్తాయని సపరేట్ ఇంటి మొక్కన తెల్లారినాక వచ్చేసరికి సగం లైన్ వరకు ఇచ్చిళ్ళు అయిపోయినాయి అని చెప్పి. ఎట్లా వస్తున్నాయి లోడ్లు? రానుగా లోడ్లు చేస్తట్టుగా మొత్తం లూటీ చేస్తట్టే ఎవరు? అంతే ఇక. అంతేనా? ఇప్పుడు ఆ గోదాములు ఎప్పుడు తెలుసుకున్నాయి? ఎప్పుడు మూసినారు? ఎప్పుడో మూసిళ్ళు. అవి తెలుసు లేదు దాని వాటిని. దాన్ని పట్టించడం ఏం లేదు. అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఎదుగు చూసినా ఒకటి దొరకదు. ఇళ్ళ సుధా లేవు, ఏం లేవు. సరే, ఇప్పుడు నీకు ఎన్ని రోజులు అవసరం ఉంది ఇంకా యూరియా? ఇంకా ఎన్ని రోజుల వరకు అవసరం? ఇప్పుడు పత్తి వేస్తాం. పత్తి తీసేసినాక మొక్కజొన్న వేస్తాం. మొక్కజొన్నకు 2-3 సార్లు అవసరం ఉంటాయి.